హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యాంటాప్ మరియు ప్యాంటాప్ డి అనేవి రెండు వేర్వేరు మందులు. వీటిని వేర్వేరు పద్ధతులకు ఉపయోగిస్తూ ఉంటారు. ప్యాంటాప్ అనేది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్. ఇది కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్ మొత్తాన్ని తగ్గిస్తుంది. దీనిని సాధారణంగా గ్యాస్ట్రో ఇసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ను, పెప్టిక్ అల్సర్ వంటి పరిస్థితులను తగ్గించడానికి ఉపయోగిస్తుంటారు. అసలు జీఈఆర్డి అంటే ఏంటి? గ్యాస్ట్రో ఇసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది ఒక జీర్ణశక్తి రుగ్మత. దీనిలో కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి ప్రవహిస్తుంది. దీని వలన గుండెల్లో మంట, ఛాతీలో నొప్పి మరియు ఇతర లక్షణాలు కలుగుతుంటాయి. అసలు ఈ జీఈఆర్డి ఎలా వస్తుందో తెలుసుకుందాం. కడుపు మరియు అన్నవాహికకు మధ్య కండరపు వలయం బలహీనపడడం వలన వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు లేదా ఉబకాయం, గర్భం, ధూమపానం, కొన్ని రకాల ఆహారాలు ముఖ్యంగా ఆల్కహాల్, చాక్లెట్లు, కొవ్వు పదార్థాలు వంటి తీసుకున్నప్పుడు వచ్చే అవకాశం ఉంది. మామూలుగా ఈ జీఈఆర్డీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే గుండెల్లో మంట, ఛాతీలో నొప్పి, వికారం, వాంతులు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు బయటపడొచ్చు. పెప్టిక్ అల్సర్ అనేది కడుపు లేదా చిన్న ప్రేగు యొక్క గోడలపై పుండు. ఇది సాధారణంగా హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ పెప్టిక్ అల్సర్ అనేది హెచ్ పైలోరి బ్యాక్టీరియా వలన వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల, అధికంగా ఆమ్లత ఉత్పత్తి కావడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ పెప్టిక్ అల్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే కడుపులో నొప్పి, ఉబ్బరం, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది. ఈ జీఈఆర్డీ మరియు పెప్టిక్ అల్సర్ వచ్చినప్పుడు ముఖ్యంగా మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఆహారం, వ్యాయామం, బరువు తగ్గడం ఇది ఒక మార్గం. లేదంటే మందులు, యాంటాసిడ్లు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు, యాంటీబయాటిక్స్ వాడవలసి ఉంటుంది. ఈ ప్యాంటాప్ డి అనేది డోంపోడిన్ మరియు ప్యాంటాప్రోజోల్ అనే 2 మందుల కలయిక. ఈ డోంపోడిన్ అనేది డోపామైన్ బ్లాకర్. ఇది కడుపు మరియు పేగుల కదలికలను పెంచడానికి సహాయపడుతుంది. దీనిని సాధారణంగా వికారం, వాంతులు మరియు కడుపు ఉబ్బరం వంటి పరిస్థితులకు ఉపయోగిస్తుంటారు. ఈ ప్యాంటాప్ మరియు ప్యాంటాప్ డి అనేది రెండింటిని వైద్యుల సూచన మేరకు మాత్రమే ఉపయోగించాలి. మోతాదు మరియు చికిత్స యొక్క వ్యవధి వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ ప్యాంటాప్ అనేది కడుపులోని పారేటల్ కణాల్లో ఉండే ప్రోటాన్ పంపును ఇన్హిబిట్ చేస్తుంది. ఈ పంపు కడుపులో యాసిడ్ ఉత్పత్తికి కారణంగా ఉంటుంది. ప్రోటాన్ పంపును నిరోధించడం ద్వారా ప్రోటాన్ పంపు కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్ మొత్తాన్ని తగ్గిస్తుంది. ఈ ప్యాంటాప్ డి యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్యాంటాప్ డి 2 వేరు విధానాల పనిచేస్తుంది. ప్యాంటాప్రోజోల్ కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్ మొత్తాన్ని తగ్గిస్తుంది. అయితే డోంపోడిన్ కడుపు మరియు పేగుల కదలికలను పెంచడానికి సహాయపడుతుంది. ఈ 2 మందులు కలిపి ప్యాంటాప్ డి వికారం, వాంతులు మరియు కడుపు ఉబ్బరం వంటి పరిస్థితులను చికిత్స చేయడానికి సహాయపడతాయి. ప్యాంటాప్ గాని, ప్యాంటాప్ డి గాని రెండింటినీ వైద్యుని సూచన మేరకు మాత్రమే ఉపయోగించాలి. మోతాదు మరియు చికిత్స యొక్క వ్యవధి వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్యాంటాప్‌ను సాధారణంగా రోజుకు ఒకసారి ఉదయం పూట తీసుకుంటారు. ప్యాంటాప్‌ను ఆహారానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చు. ప్యాంటాప్‌ను నీటితో తీసుకోవాల్సి ఉంటుంది. ప్యాంటాప్ డిను సాధారణంగా రోజుకు 2 సార్లు ఉదయం మరియు రాత్రి తీసుకుంటారు. ప్యాంటాప్ డిని ఆహారానికి ముందు తీసుకోవాలి. ప్యాంటాప్ డిని నీటితో పాటు తీసుకోవాల్సి ఉంటుంది.